యాగ పురుషునిగా ఈ లోకానికి పంపించారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు కలువరిలో బలి అయినారండి. ఎందుకంటే ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలుబడిగానే ఉంది. ఆదాము రాబో వానికి గుర్తై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకటి అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువ దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైనను దానమును అనేకులకు విస్తరించును. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. తీర్పు దేనివల్ల వచ్చింది? ఆదాము ఆజ్ఞ అతిక్రమము అనే పాపం చేయడం వలన మనందరికీ కూడా తీర్పు వచ్చి అపరాధ మూలముగా వచ్చినదైన ఆ శిక్షావిధికి కారణమైంది. కృపావరమైతే అనేకమైన అపరాధాల మూలముగా వచ్చినదై మనుషులను నీతిమంతులుగా తీర్చుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలి ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇక్కడ మనకు వాక్యం ఏమని సెలవిస్తుందంటే రోమపత్రిక 5:17 మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఆ కృపా బాహుల్యము చేత ఆ నీతి దానమును పొందుకొని మనము జీవించే వారముగా ఉంటాం. ఒక ఆదాము చేసినటువంటి ఒక్క పాపం వలన మనందరికీ తీర్పు వచ్చింది. ఏం తీర్పు అంటే పాపం వలన వచ్చే జీతము మరణం. ఆ మరణం అనే తీర్పు మన మీదకు వచ్చినప్పుడు అది ఒకని ద్వారా వచ్చినటువంటి ఆ తీర్పు దాని వలనే కాకుండా అనేక అపరాధముల నుంచి తప్పించబడ్డానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కసారి బలైపోయారు. ఇప్పుడు ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం అనే పాపానికి ఒక గొర్రెపిల్లని పట్టుకెళ్ళి బలి ఇచ్చేసి మళ్ళీ ఇంకో సంవత్సరం ఇంకో ఆజ్ఞాతిక్రమం చేసేసి మళ్ళీ పాపం చేసేయచ్చు. మళ్ళీ దానికి సంబంధించి ఇంకో గొర్రెపిల్లని పట్టుకెళ్ళి బలేసేయచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఇన్ని జంతువులు ఈ మానవుల కొరకు బలి అవ్వడం లేదు, బలి అవ్వకూడదు. ఒకేసారి బలి అర్పించబడాలి అని చెప్పి ఏం చేశారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక అపరాధములు ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఆదాము కయ్యను ఏం చేశాడండి? అసూయపడ్డాడు, మోసం చేశాడు, తన తమ్ముని చంపేశాడు. ఎన్ని పాపాలు వచ్చేసాయి అక్కడ, ఎన్ని అపరాధాలు వచ్చేసాయి. మరి ఇటువంటి అపరాధాలు, అబద్ధాలనే అపరాధము, అసూయ అనే అపరాధము, ఈర్ష్య అనే అపరాధము, వీటన్నిటికి ఒక్కసారిగా తనను తాను బలిగా అర్పించుకున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తనను తాను ఒక్కసారే. అందుకనే హెబ్రీ పత్రిక 10:10 ఉంటుంది, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేని చేతండి? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఒక్కసారే నువ్వు ఎన్ని అపరాధాలు చేసినా సరే వాటన్నిటికి ఒక్కసారి ఆయన మూల్యం చెల్లించేశాడు. ఆయన ఒక్కసారి తన యొక్క శరీరం ద్వారా నిన్ను విలువైన సొత్తుగా ఆయన రక్తం చేత నిన్ను కొనుక్కున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారిని తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు పౌలు భక్తుడి ద్వారా వ్రాయించడం జరిగింది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు బలిగా అర్పించబడ్డారు. ఆయన బలియాగమును, ఆయన సత్య సువార్తను ప్రకటించుటకు అనేకులు ఆ యజ్ఞములో, ఆ తండ్రితో కూడా ఆ యజ్ఞములో త్యాగమైపోయిన త్యాగగనులు ఎందరో ఉన్నారు. పేతురున్నాడు, ఆంద్రేయ ఉన్నాడు, ఫిలిప్పు ఉన్నాడు, అకుల్లా, ప్రిస్కిల్లా, వీళ్ళు అందరూ కూడా పౌలు భక్తుడు, వీళ్ళందరూ కూడా హతసాక్షులు.
దేవుని కొరకు హతసాక్షులు నేటి ప్రవీణ్ పగడాల గారి వరకు కూడా ఎందరో మహానుభావులు ఎందరో క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు, త్యాగగనులు ఎందరో ఉన్నారండి. ఆ దేవుని యొక్క యజ్ఞంలో, ఆ యాగములో పాలిభాగస్తులుగా అనేకులు ఉన్నారు. అందులో మనము కూడా ఒకరము కావాలి. మనము కూడా ఆ యజ్ఞంలో సమిధలుగా మనం ఉండాలి. ఆనాడు అబ్రహాము మొదలుకొని ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను వరకు, నేటి ప్రవీణ్ పగడాల గారు వారి వరకు అనేక దేశాల్లో ఇంకా అనేక మంది యువతలు మనకు తెలియట్లేదు, కానీ అనేక మంది యవన బిడ్డలు క్రీస్తు కొరకు తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్న వారు ఎందరో ఉన్నారండి. మరి మనమేం చేస్తున్నామండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను అర్పించుకున్నాడు బలియాగముగా. పేతురు, నీవు నా గొర్రెలను మేపుతావా అన్నప్పుడు పేతురు మేపుతానని ఒప్పుకున్నాడు. అలాగే నీకు ఒక బాధ్యత ఇచ్చాడు, నువ్వు కూడా నా గొర్రెలను మేపుతావా అని. మేపుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీ స్థాయిని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నావు? చాలామంది మనం చూస్తాం, పాస్టర్లను చూస్తామండి. పౌలు కానీ పేతురు గారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు తమ యొక్క అధికారాన్ని ఉపయోగించుకోలేదు. వాళ్ళకున్న అధికారాన్ని కానీ వాళ్ళకున్న ఆస్తులను కానీ పెంటగా ఎంచుకున్నారు. కానీ నేటి దినాల్లో ఆ సేవనే సులాభానికి దుర్వ్యాపారంగా మార్చుకుంటున్నారు. వారితో నేను పేరు చెప్పడానికి బాధపడట్లేదండి. సతీష్ కుమార్ గారు నాతో బర్త్డే చేసుకుంటారా? నాతో బర్త్డే చేసుకుంటే 10,000 ఇవ్వండి. నా చేత బర్త్డే ప్రోగ్రామ్ చేయించుకోవాలనుకుంటున్నారా? 10,000 ఇవ్వండి. ఇది ఎంతవరకు న్యాయం? పరలోక సన్నిధి అని పరలోక నేస్తమ ఏదో ఒక దేవుని యొక్క బిడ్డలే హైదరాబాద్లో ఉంటారు. ఆయన తానే దేవుడిగా అందరూ కూడా ఆయన కాలును ముట్టుకుంటుంటే ఆయన ఆపడం పోయి తండ్రి అతనే దేవునిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు తాగుతుంటే ఆయన ఏం మాట్లాడట్లేదండి. ఎంతవరకు అవన్నీ కూడా కరెక్ట్ అండి? దేవుడు నీకు నాకు ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత ప్రకారంగా అనేక మంది రక్షణార్థం ఆ పౌలుల, పేతురుల, ఆ తండ్రి అయిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిల ఆ యజ్ఞంలో మనము కూడా యాగం అవడానికి సిద్ధమవ్వాలి. కానీ మనమే ప్రజలను మోసం చేస్తూ వెర్రివారిని చేస్తూ ఉంటే కనుక తండ్రి తీర్పు దినం నాడు తీర్పు నీ అంటే మొదలవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరము కూడా, అది ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, నీవైనా కావచ్చు, దేవునికి విరుద్ధంగా ఏ పని చేసినా దేవుడు విడిచిపెట్టడం. తీర్పు మొదట మనంటే మొదలవుతుంది. ఎందుకంటే యాకోబుకారుడు అంటాడు కదా, మీరు అనేకులు బోధకులు కాకుండాటే మంచిది అని చెప్తాడు. మనకున్న బోధకుడు, సద్బోధకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏ సత్య సువార్తనైతే మనకు అప్పగించారో ఆ సత్య సువార్తను మాత్రమే మనం బోధించాలి. మరి దేనిని బోధించవలసిన ఆవశ్యకత లేదు. దాని కొరకు మనం మన స్వలాభాల కోసం, మనం తృప్తిగా బతకడం కోసం, మనం ఆస్తిని కూడబెట్టుకోవడం కోసం దేవుని సేవను స్వలాభానికి ఉపయోగించుకోకూడదు. నీకు ఒక్క జోలి పెట్టుకోమన్నాడు అంతే. అందులో చెప్పులు వద్దన్నాడు, ఒక జత బట్టలైనా పెట్టుకోవద్దన్నాడు, వెండి బంగారాలైనా పెట్టుకోవద్దన్నాడు. కానీ ఇప్పుడు మనం చూస్తే బీరువాల నిండా బట్టలే, ఒంటి నిండా బంగారాలే, ఒంటి నిండా వెండిలే, ఇంటి నిండా వెండి పాత్రలే. వీటి కోసమే మనం పాకులాట, వీటి కోసమే మన వెతుకులాట. అంతేకాని దేవుని రాజ్యాన్ని వెతకాలని, దేవుని రాజ్యం కొరకు అనేకులను సిద్ధపాటు చేయాలని, నశిస్తున్న ఆత్మల కొరకు అహర్నిశల ప్రార్థన చేయాలని ఏమీ లేని ఇల్లిటరేట్ పర్సన్స్గా, దేవుని యొక్క జీవగ్రంథపు లక్షణాలు లేనటువంటి ఇల్లిటరేట్స్గా తయారవుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని దాసులారా, నేను తెలియజేసేది ఒకటే,
దేవుడు తెలియజేసింది ఒకటే, దేవుడు రాకడ ఆసన్నమవుతుంది, గొర్రెలను మేకలను వేరుపరిచే సమయం వస్తుంది. అప్పుడు నువ్వు గొర్రెగా ఉంటావా, మేకగా ఉంటావో? తీర్పుకు దినం నాడు నువ్వు తీర్పు, రెండంతల తీర్పు తీర్చబట్టుకు సిద్ధపడతావో, లేకపోతే అలనాడు జక్కరియా దగ్గరికి ఆ తండ్రి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు తన ఇంటికి రక్షణ వచ్చింది అన్నప్పుడు, తన హృదయంలోనికి ఎప్పుడైతే ఆ తండ్రి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నాడో, తను చేసిన పాపాన్ని అంతటిని విడిచిపెట్టాడు. అన్యాయంగా సంపాదించిన సంపాదన అంతా కూడా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి 4 గింతలు వాళ్ళకి తిరిగి ఇచ్చేశాడు. కానీ నువ్వు నీ దగ్గర ఉన్నదాన్ని నీ కోసమే దాచుకుంటున్నావు, కానీ నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నావు వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి నీ చేతులు రావట్లేదు. ఆ అన్యాయపు సిరుని నీ దగ్గరే పెట్టుకుంటున్నావు. అన్యాయంగా ఆ పేద ప్రజల దగ్గర ఆ నూనె బాటిల ద్వారా, ఆ కర్చీఫ్ల ద్వారా, వీటి ద్వారా నువ్వు సంపాదించిన సంపాదన అంతటిని నువ్వు తిరిగి నీ పేద ప్రజలకి వినియోగించాలి. దేవుని సువార్త కొరకు ఎంతైనా దేవుడు చేయగలడండి. మనం ఒకప్పుడు స్వార్థ పని చేయడానికి కడుపు మార్చుకున్నాం, నూకలు లేకుండా నూకల జావలు తాగాము, అవి తాగామని వీడియోలు తీసి పెట్టుకోవడం, అవంతా వ్యర్థం. ఎందుకు? దేవుని కోసం పడిన కష్టం నువ్వు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు నువ్వు అలా చేశాను కాబట్టి ఈరోజు కోట్లు వేసుకున్నాను, బొగ్గలు వాపించాను, ఇలా చెప్పుకోవడానికా? దేవుని రాకడ ఆసన్నమవుతుంది. దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. ఆ లెక్కకు నువ్వు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం సరిగ్గా లేకపోతే తీసుకెళ్ళి చీకటి కొట్టులో నిన్ను కూడా ఆ యజమానుని పడవేసినట్లే నిన్ను పడవేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో చెప్తున్నాడు, ఆయన యజ్ఞపురుషుడుగా ఈ లోకానికి వచ్చాడు, యజ్ఞమైపోయాడు, యాగమైపోయాడు, బలియాగమైపోయాడు, ఒక త్యాగమై నీకు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని ధన సంపాదన కోసం దుర్వ్యాపారాలు చేస్తూ, దుర్వ్యసనాలకు అలవాటు పడి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమన్నాడు దేవుడు. కానీ ఆ ధనాపేక్ష కోసమే, ఆ ధనము కోసమే వెంపర్లాడుచు నీ దగ్గరకు వస్తున్న ఆ దేవుని బిడలను నువ్వు సరియైన విధానంలో నడిపించకుండా నీ స్వలాభానికి వారిని నీవు ప్రలోభపరిస్తే కనుక దేవుని యొక్క ఉగ్రత తుదమొట్టుకు నీ వస్తుందని దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంది. మనం చూస్తున్నాం, ఇరాన్ ఇజ్రాయెల్స్ మధ్యన, అమెరికా దేశాల మధ్యన ఎన్నో యుద్ధాలు, ఎన్నో బాంబులు, ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఆ దేశాలు మనకు సాదృశ్యంగా పెట్టాడు. నేడు రేపు మన దేశాలు కూడా ఆ స్థితికి దిగజారిపోతాయి. ఆ దేశాల రక్షణ కొరకు, మన దేశ రక్షణ కొరకు ప్రార్థించే వారంగా మనం అందరం ఉండాలని, ఆ తండ్రి రాకడకు అనేకులను సిద్ధపాటు చేయాలి. ఇప్పుడు అక్కడ ఉన్న బాంబులు వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్స్లోనికి వెళ్ళి దాక్కుంటున్నారండి. అది దాక్కుంటే వాటి వల్ల వాళ్ళు కొంచెం సురక్షితంగా ఉంటారు. దేవుని గొర్రెపిల్ల యోధా గోత్రపు సింహంగా వచ్చినాడు. ఆ దేవుని యొక్క గొర్రెపిల్ల ఉగ్రత నుండి తప్పించేవారు ఎవరు? ఆయన ఉగ్రతను తాళగల వాళ్ళు ఎవరు? నువ్వు కొండ సందుల్లో, బండ సందుల్లో ఎక్కడ దాక్కున్నా సరే మరణము నిన్ను వెంటాడుతుంది. కాబట్టి మనమందరము కూడా ఆ తండ్రి యొక్క పనిలో, ఆ తండ్రిలాగా, ఆ తండ్రి అయిన ఆ తండ్రి యొక్క కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్టి రీతిగా తనను తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ లోకానికి వచ్చి దేవుని మహిమపరిచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో అట్టి రీతిగా మనమందరము ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.